Hello everyone, welcome to Vanta with Joshua's 7 days 7 fried snack recipe weekలో 6th రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే పొటాటో వెడ్జెస్. ఇది పిల్లలు మరియు అడల్ట్స్కి ఎంతో నచ్చిన ఈవినింగ్ స్నాక్ రెసిపీ. దీనిని పెరి పెరి మసాలా మరియు సాస్తో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా బంగాళదుంపలను వీడియోలో చూపిన విధానంలో కట్ చేసుకోవాలి. నేను తోలుతో సహా తీసుకున్నాను క్రిస్పీనెస్ కోసం. మీకు వద్దనుకుంటే తోలు తీసి వేసుకోండి. తోలుతో వేస్తే పొటాటో వెజ్జెస్ క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు మరియు ఉప్పు వేసి కట్ చేసుకున్న బంగాళదుంపలను వేసి బాగా ఉడకనివ్వాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత 5 నిమిషాలు ఉంచి తీసి పక్కన ఉంచుకోవాలి. 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ని మీద జల్లించి బాగా కోట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఆరిగానో, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ మరియు రుచికి సరిపడేంత ఉప్పు వేసి మిక్స్ చేసి తర్వాత నీళ్ళని వేసి రన్నీ బ్యాటర్ తయారు చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడేంత నూనెను వేడి చేసి నూనె వేడైన తర్వాత బంగాళదుంపని బ్యాటర్లో కోట్ చేసి నూనెలో వేసుకోవాలి. వీడియోలో చూపిన విధానంలో వేసుకుని 2 నిమిషాలు కదపకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత తిప్పి హై ఫ్లేమ్లో ఉంచి 2 వైపులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసి తీసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసి తీసుకుంటే అంతే. పొటాటో వెడ్జెస్ రెడీ. దీనిని సర్వ్ చేసేటప్పుడు పెరి పెరి మసాలాని మీద జల్లించి సాస్ లేదా మేయోతో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాషువాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్.